ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 16వ వచనము. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. ప్రియమైన వాళ్ళరా, కావున ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారముగా మరి జన సమూహం చాలా మంది ఉన్నారు. వారికి భోజన పదార్థాలు లేవు. మరి శిష్యులు వెతికిన విధానములో ఒక బాలుడి దగ్గర దొరికినాయండి 5 రొట్టెలు 2 చేపలు. ఆ 2 చేపలు, ఆ 5 రొట్టెలు ప్రభు వారి చేతికి వచ్చి ఉన్నాయి. ప్రభు వారి యొద్దకి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారు వాటిని ఆకాశం వైపు ఎత్తిపట్టుకొని ప్రభు వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించారు, విరిచారు. జన సమూహానికి వడ్డించడానికే శిష్యులకిచ్చారు. అక్కడున్న వాళ్ళు కొద్దిమంది అయితే కాదు, వేల సంఖ్యలో ఉన్నారండి. మరి అటువంటి వారికి 5 రొట్టెలు 2 చేపలు ఏం సరిపోతాయంటే బాలుడి చేతిలో ఉన్నప్పుడు ఏమి సరిపోదండి. ఎప్పుడైతే ప్రియమైన వల్లరా అవి బాలుడి చేతి నుంచి యేసుక్రీస్తు వారి చేతికి వచ్చినాయో అవి ఖచ్చితంగా సరిపోతాయి. కావున ఈ దినమందు దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, ప్రభువు చేతిలోనికి ఎప్పుడైతే మనం వస్తామో మనము ఆశీర్వదించబడతాం, పైకెత్తబడతాం. అవసరమైతే మనల్ని ఫలించి అభివృద్ధి చేయటానికి దేవుడు మనల్ని విరుస్తాడు కూడా ప్రియమైన వల్లరా. ఎందుకంటే మనం ఫలించాలంటే ఒక్కొక్కసారి ఆశీర్వదించబడాలి, విరవబడాలి, ప్రభువు వైపు ఎత్తబడాలి ప్రియమైన వల్లరా. కావున ప్రతి ఒక్కరూ ఆలోచించండి. 5 రొట్టెలు 2 చేపలు కొన్ని వేల మందికి సరిపడినాయి. అంతేకాకుండా మిగిలిన ముక్కలు 12 గంపల నిండా వెతి ఉన్నారు. అంటే వారందరూ తిన్నారు, తృప్తి పొందారు. ఇంకా మిగిలి ఉన్నదండి ప్రియమైన వల్ల. కావున ఈ ఉదయకాలం ముందు ప్రభువు చేతిలోనికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆశీర్వదించబడతాము, ఫలింపులోనికి వస్తాము, తృప్తి పొందుతాము, సమృద్ధిని సంతృప్తిని పొందుకుంటాం. కాబట్టి ప్రభు హస్తాల్లోనికి రావాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.